ఇప్పుడు రైతు చలకలు పోతే రైతు ఇప్పుడు వెళ్ళలేముతాడు ఇప్పుడు అక్కువ దిగురు బయట కానీ గారు ఈ రైతుల నిరసనను ఎమ్మటే దీన్ని గమనించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి కాంటాలు పెట్టించేటట్టు ఏర్పాటు చేయాలి సార్. వానలు వస్తున్నాయి, ఒడ్లు మొలకలు వస్తున్నాయి సార్. రైతు చలకాలి రైతులు కూడా సార్ ఆడ మంచినీళ్ళు లేక తాగునీళ్ళు లేక కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆడ రైతులు ఆ కావలు ఉండలేక ఇబ్బంది పడుతున్నాం సార్. గాలివానకు పట్టాలు లేచిపోతున్నాయి, తడుస్తున్నాయి సార్ ఒడ్లు. ఎమ్మెల్యే గారు మేడం గారు దయచేసి మా స్పందనను గుర్తించుకొని వారికి దయచేసి మా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం సార్. రైతు రెడ్డి గారు 10 రోజులు అయితే కాలం నెత్తి మీదకి వచ్చింది, ఇంకెళ్ళు పోతాయి సార్ మాకు పట్టాలు. రైతు లేపండి నెల రోజుల కానీ కూడా కనీసం ఆవులంతు కూడా ధాన్యం మాకు సరఫరా కాలేదు. సెంటర్ ఇన్ఛార్జిని అడిగితేనేమో నోడల్ ఆఫీసర్ని అడగంటాడు, నోడల్ ఆఫీసర్ అడుగుతున్నా పై ఆఫీసర్ని అడగంటాడు, సీఓ ముడి సార్ని అడగంటాడు. ఈ అందరికి ఫోన్ చేసినా కూడా స్పందించరు. ఇది ఎవరు లోపం అర్థం కావట్లేదు. దీన్ని మేడం గారి దృష్టికి తీసుకుపోతారా, ఇంకెవరి దృష్టికి తీసుకుపోతారా? అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపం తెలియజేస్తూ లారీలు అందుబాటులో ఉంచాలి. కాంట్రాక్టర్ ఎవరి లోపం ఇది? కాంట్రాక్టర్ లోపమా లేకుంటే లారీలు రోడ్ల మీద సొక్క తిరుగుతున్నాయి, ఎందుకు పంపించలేదు అదే అర్థం కావట్లేదు. ఉన్న సెంటర్లకు 2 రోడ్లు ఉంటాయి, రాని సెంటర్లకు అసలే లారీలు పంపించలేదు. ఎవరి లోపం అనేది